ఓం నమ శివాయ. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కన్నప్ప. నేను అన్ని సినిమాల్ని బాగా థియేటర్లోనే ఎంకరేజ్ చేసి చూస్తాను కాబట్టి ట్రూత్ఫుల్గా ఉన్నది ఉన్నట్లుగా రివ్యూ చెప్తాను. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ రివ్యూస్ ఉంటాయి అండ్ వాళ్ళు వెళ్ళి సినిమా హాల్లోనే చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా అయితే కనుక వరస్ట్గా ఉందండి. ఏ విధంగా అంటే కనుక ఓన్లీ 4 పేర్లు చెప్తాను. వాళ్ళు మటుకి చాలా బాగా చేశారు, బాగా సింక్ అయింది క్యాస్టింగ్లో. మిగతా వాళ్ళందరి వరస్ట్గా ఉన్నాయి. ఫస్ట్ హీరోయిన్ గారు చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు. బట్ మంచు విష్ణుతో సింక్ అవ్వలేదు. అంటే సింక్ అవ్వలేదు ఇన్ ద సెన్స్ లైక్ తను కొంచెం మంచు విష్ణు గారు కొంచెం హెవీగా కనబడ్డారు, ఆవిడ చాలా లీన్గా ఉన్నారు. బట్ చాలా బాగా కష్టపడింది ఆవిడ హీరోయిన్. సెకండ్, కాజల్ అగర్వాల్ చాలా బాగా చేశారు. తన అందానికి ఎప్పుడైనా కానీ చాలా బాగుంది. శివుడి పక్కన చాలా బాగుంది కాజల్ అగర్వాల్. అండ్ ప్రభాస్ గారు సూపర్. తన ఇప్పుడున్న తన బాడీ స్ట్రక్చర్కి దానికి కరెక్ట్గా సింక్ అయ్యారు. అండ్ మోహన్ బాబు గారు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆటోమేటిక్గా తన డైలాగ్స్ అన్నీ సింక్ అయ్యాయి. అంతే అండి సినిమాలో. ఇంకా ఏ టాపిక్ తీసుకున్నా, డైరెక్షన్, మ్యూజిక్ అనేది సాంగ్స్ పరంగా అంత కాకపోయినా కానీ ఓకే. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం బాగుంది. ఎందుకంటే మన మణి శర్మ గారు అండ్ ఇంకోళ్ళు కలిశానంటే సూపర్. బట్ ఇంకా మిగతా ఏది తీసుకున్నా బాబోయ్, ఆ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ వాళ్ళకంటే మామూలు బయట రీళ్ళు తీసేవాళ్ళు బెటర్ అండి. వాళ్ళు ఈ మధ్యన చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు యాక్టింగ్ అనే బదులు కాస్టింగ్ అండ్ యాక్టింగ్ రెండు అంటే కరెక్ట్గా ఆ రోల్ కాళ్ళు సెట్ అవుతారా అని చూసుకుంటే ఫస్ట్ నేను చెప్పిన 4 పేర్లు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ సెట్ అవ్వలేదండి. వరస్ట్ క్యారెక్టర్స్, అసలు ఏం బాగాలేదు. అసలు వాళ్ళు యాక్టింగ్ ఇదివరకు బాగా చేసేవాళ్ళేమో కానీ ఇప్పుడు ముందు అసలు ఆ రోల్ కాళ్ళు సెట్ అవ్వలేదు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. అసలు ఏంటేంటో ఎడిటింగ్, అసలు బాబోయ్, అసలు ఎందుకండి ఇలాగ? అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు నార్మల్గా కొత్తగా ఎంకరేజ్ చేసే వాళ్ళని తీసుకుంటే ఇంకా చాలా బాగా చేస్తున్నారు. అసలు కొన్ని డైలాగ్స్ ఉంటాయి అనుకుంటూ, వద్దండి ప్లీజ్. ఆ డైలాగ్స్ మీకు చేత కాకపోతే రాయొద్దు, నార్మల్గా చేయండి చాలు. ఎనీవే, మేము చూసేవాళ్ళం కాబట్టి మాకు మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను, హిందీ సినిమాలు చూస్తాను, అండ్ తెలుగు సినిమాలు చూస్తాను, కన్నడ అండ్ కేరళ సినిమాలు, తమిళ్ సినిమాలు అన్నీ చూస్తుంటాను. నేను అన్నింటినీ ఎంకరేజ్ చేస్తాను. అది నేను హాల్లోనే చూస్తుంటాను. నచ్చితే రెండోసారి ఓటీటీలో కూడా చూస్తుంటాను. ఓకేనా? రెండోసారి 10 సార్లైనా చూస్తుంటాను. ఓకేనా? కానీ నేను చెప్పేది ఇదే, ప్లీజ్ చేత కాకపోతే ఇంకా టైం తీసుకొని తీయండి, కానీ ఇలాగ మటుకి తీయద్దు. జనాలు తలకాయ నొప్పి. ఫస్ట్ హాఫ్ 10కి 2 రేటింగ్ ఇస్తా, సెకండ్ హాఫ్ 10కి 5 to 6 రేటింగ్ ఇస్తాం, అంతే. థ్యాంక్ యూ. నేను తప్పు చెప్పున్నా కానీ, నా వల్ల ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ నన్ను క్షమించండి. ట్రూత్ఫుల్గా ఉన్నట్లు రివ్యూ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్.